హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. రాయలసీమ స్టైల్లో ఉగ్గాని తయారు చేస్తున్నామండి. దాన్నే స్ప్రింగ్ బిర్యానీ కూడా అని అంటారు కొంతమంది. ఇదో చూడండి, ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అవుతానే ఏం చేయాలి? ఫస్ట్ జీలకర్ర, ఆవాలు అవన్నీ వేయాలి ఫ్రెండ్స్. మిరపకాయలు, తర్వాత దినుసులు చూడండి. చాలు, ఇది మాత్రం చూడండి. అవి వేసిన తర్వాత కాసేపటికి చూడండి, కొంచెం జీలకర్ర అరుగుదలకు మంచిది. అది వేసిన తర్వాత మిరపకాయలు, కొంచెం ఊర్దాల్ అంటే ఉద్దిబ్యాళ్ళు, అవి కొంచెం ఎగుతానంగానే మళ్ళా ఎర్రగడ్డలు చిన్నగా మంట పెట్టుకొని కొంచెం కరివేపాకు కూడా వేయాలి ఫ్రెండ్స్. వేస్తాను చూడండి ఫ్రెండ్స్. కరివేపాకు కూడా వేసాను. ఆ కరివేపాకు అవి కొంచెం బాగా ఏగితే తర్వాత ఏం చేస్తాను, నేను పసుపు వేస్తా. కొంచెం వేగాల, పసుపు వేస్తా. మా వంట అంతా సింపుల్ ఫ్రెండ్స్. బ్యాచిలర్స్ బాగా నేర్చుకోవచ్చు. పెళ్ళి కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు రూమ్లలో ఉండేవాళ్ళు ఉంటారు కదా, ఈజీగా నేర్చుకోవచ్చు. మా వంట అంతా ఒక ఎర్రగడ్డ, 2 మిరపకాయలు, అంత సింపుల్ వంట. టేస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చేసుకోండి. మీరు నా వంటలు ఫాలో కాండి. లాంగ్ వీడియోస్ ఉంటాయి చూడండి, మీకేం కావాలన్నా. చూడండి, ఇట్లా బాగా వేయించుకోవాలి. అట్లా వేగాల ఫ్రెండ్స్. ఇప్పుడే ఉప్పు వేసా, మీకు చూపించేది మర్చిపోయానండి. ఉప్పు వేసేసాను నేను. ఉప్పు ఏముందిలే, బరుగుల్లోకి ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు. ఉప్పు కూడా వేసేసాను నేను, మీకు చూపిలే ఉప్పు వేసేది. ఉప్పు వేస్తాను. ఏముంది, రుచిని బట్టి ఉప్పు వేసుకుంటాం అంతే. ఇప్పుడు ఏగింది బాగా ఫ్రెండ్స్. చూడండి, తర్వాత ఎంత బాగా ఏగితే అంత బాగుంటుంది ఫ్రెండ్స్. ఏది ఇవనేటువంటివి ఇట్లా కదిలియద్దు పోతుంది. చూడండి ఫ్రెండ్స్, బొరుగులు వేస్తున్నా. ఇట్లా ఏం చేయాలంటే బొరుగులు బాగా ఇట్లా అనుకొని వేయాల. ఎక్కువ వేసినట్టున్నావు. ఇప్పుడు ఏం చేయాలి, కొన్ని వేసిన తర్వాత బొరుగులు తిప్పుకోవాలా. ఎక్కువ తిప్పకూడదు. ఎక్కువ ఏం కాదు, కానీ పప్పుల పొడి కూడా ఉంది వేయాలా. ముందు ఎన్ని చూసుకోవాలా, లాస్ట్లో పప్పుల పొడి వేసేది, ఇప్పుడు వేయరు. ఈ బొరుగులన్నీ కొంచెం బాగా వేస్తేనే నా ప్రకారం నువ్వు అంతే. ఈ బొరుగులు నూనెలో ఉప్పు అంతా కలసాల కదా. ఏదని కాదు, అన్నీ కలపాలా. అన్నట్టు చూసుకోవాలా, బాగా చేయాలా చేసేది ఏదైనా కానీ. ఇట్లా అనుకోవాలా ఫ్రెండ్స్. ఎందుకంటే కారము, నూనె అన్ని దానిలకు పడుతుంది. ఏం గంట ఇప్పుడు అట్లా ఇట్లా కలిపేసి ఒకసారి బొరుగులు కిందికి పైకి నూనె ఉంటుంది, ఉప్పు ఉంటుంది, పసుపు ఉంటుంది కదా, అవన్నీ కలవాలి కదా. అందువల్ల నేను ఇట్లా అంటానండి. కొంతమంది అట్లే ఎగరేస్తారు, అడుగు అంటుతాయి ఒక్కోసారి, కానీ ఏం కాదు. చూడండి ఫ్రెండ్స్, ఇది పుట్నాల పొడి. పప్పులు, కొబ్బరి, ఎండుమిర్చి, ఉప్పు,
తెల్లవాయిలు అన్నీ మిక్సీకి వేసి తాలింపులలో వేసుకుంటాం కదా మా ప్రాంతంలో అయితే. మీ ప్రాంతంలో ఏమో కానీ చూడండి ఇంతమైన వేసుకోవచ్చు. పప్పుల పొడి ఇది తయారు చేసుకొని విధంగా వేసుకుంటాం. కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు చూసుకొని. నూనె తక్కువైనా నువ్వు బొరుగులు కలపడం అట్లా కలిపిన మామూలుగా అయితే గట్టిగా కలిపినావు నమ్మలేరు. చూడండి ఫ్రెండ్స్, కొంచెం నూనె వేస్తాను చాలు. చాలా డ్రై అయినాయి యాక్చువల్లీ. కొంచెం ఇంకా కలిపే బొరుగులు తడుపుకోవడంలోనే ఉంది. ఇవన్నిటికన్నా అయితే ఇట్లా చేసుకుంటే యాక్చువల్లీ బొరుగులు అంటే తగ్గాల. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. బొరుగులు ఉప్మా రెడీ అంతే.